హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా శ్రీకాకుళం స్టైల్ చికెన్ కూరనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు శ్రీకాకుళం స్టైల్లో చికెన్ కూర చేయమని అడిగారు. అందుకని చెప్పేసి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా చికెన్ అయితే శుభ్రం చేసుకొని మొత్తం బోన్తోనే తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఇంకా కర్రీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి పసుపు, ఉప్పు, ఇంకా కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగింటిని యాడ్ చేసి కలిపేసి పక్కన పెడుతున్నాను. ఎలాగో కూర ఉండటానికి అరగంట నుంచి గంట సమయం అయితే పడుతుంది. అందుకు ఈలోగా ఇది పసుపు ఉప్పు అవన్నీ పెడితే చికెన్ ముక్కలకి పట్టు ఉంటుంది కదా, అందుకు వీటన్నింటిని యాడ్ చేసుకొని కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయటే ఉంచవచ్చు. నేనైతే బయటే ఉంచానండి. సో మీకు టైం లేదు, వెంటనే మేము చికెన్ వండేస్తాం అనుకుంటే ఈ చికెన్ ముక్కలకి ఇవన్నీ ఏమీ అప్లై చేయక్కర్లేదు. వెంటనే కుక్ చేసుకుంటాం అనుకుంటే, కనీసం పావుగంట అయినా మనకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఇవన్నీ అప్లై చేసేసండి. పెద్ద పెద్ద ముక్కలే ఉంచేసానండి. చికెన్ ఎక్కువ టైమే ఉడకనిస్తాం కాబట్టి మంచిగానే ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు తాలింపు ప్రాసెస్ అయితే చూద్దాము. దీంట్లోకి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను అయితే నిలువుగా కట్ చేసిన వాటిని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఏంటి ఈ కలర్లో ఉందనుకుంటున్నారా? ఇప్పుడే జస్ట్ చికెన్ అయితే ఫ్రై చేసిన ఆయిల్ అది. ఎలాగో ఇంకా ఫ్రైలకి అది పనికిరాదు, కూరల్లోకి యాడ్ చేయాలి. అదేదో చికెన్ కర్రీకి అయితే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి చికెన్ కర్రీకే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసిన వాటిని యాడ్ చేసుకున్నాను. చిన్న ముక్కలు అయితే మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేది. సో మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండింటిని అయితే తీసుకున్నాను. సో ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అన్న, చక్కగా మగ్గాలన్నా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. సో అందుకని కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా మగ్గితే ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. అందుకు చక్కగా మగ్గనిద్దాము. సో ఇలాగా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలను అయితే మగ్గనిచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు టమాటాలు ముందు యాడ్ చేసుకోవచ్చు లేదా చికెన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనము చికెన్ని ఎక్కువ టైమే ఉడకనిస్తాం కాబట్టి ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోతాయి. అందుకు నేను ముందు చికెన్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో చికెన్ యాడ్ చేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతాయండి. ఒక 3 నిమిషాలు ఇలా చేయండి. తర్వాత అయితే మంటని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మరలా మగ్గనివ్వాలి. వాటర్ అయితే వేయకుండా ఇలా మగ్గనివ్వటం వలన చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్లో ఉడికిన దానికి ఇలా వాటర్ వేయకుండా ముందు ఉడికిన దానికి మరలా తర్వాత వాటర్ అయితే ఉడికిస్తాను. కానీ ఫస్ట్ అయితే మాత్రము ఈ చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే కేవలము ఉడకనిస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. చికెన్ కలర్ మారిపోయి మనకి చూడటానికి వావ్ అనిపించేలాగా ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుందండి. అప్పుడు మనకి చికెన్ అనేది చక్కగా మగ్గినట్టు అనమాట. సో ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను. మూత పెట్టేసి అయితే దీన్ని ఉడికించుకుంటే దీంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది అనమాట. సో ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా చేస్తారండి. సో మా ఊరిలో అయితే మా అమ్మ ఎక్కువగా ఇలా చేస్తుంది. సింపుల్గా ఎటువంటి ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా చేస్తుంది. ఆ రెసిపీనే ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా రకరకాలుగా ఉంటాయి కానీ ఇది బెస్ట్ అనమాట. విలేజ్ స్టైల్ టైప్ వస్తుంది అనమాట. అందుకు దీన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసారా, ఆ చికెన్ నుంచి చక్కగా వాటర్ అనేది వచ్చేసింది. సో ఒక్కోసారి చికెన్ నుంచి అంత వాటర్ రాకపోవచ్చు, మరీ అసలు పూర్తిగా వాటర్ ఏమీ లేదు, చికెన్ ఉడకడం కష్టం అనుకున్నప్పుడు చాలా తక్కువగా వాటర్ని అయితే యాడ్ చేయండి. ఎక్కువగా అయితే అసలు యాడ్ చేయొద్దండి, చాలా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలను అయితే యాడ్ చేసేసాను. సో వీటిని కూడా కలుపుకొని మళ్ళీ చికెన్ అనేది ఉడకనిస్తున్నాను. చికెన్ అనేది ఉడకటానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి టమాటాలు ఇప్పుడు వేసినా సరే చక్కగా మగ్గిపోతాయి. ఎటువంటి పచ్చివాసన అనేది ఉండదండి. సో మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసిన, లేదు మనకి తొందరగా కుకింగ్ పూర్తి చేసేయాలనుకున్న ఉల్లిపాయలు వేసిన తర్వాతే టమాటాలను అయితే యాడ్ చేయండి. లేదు మనకు టైం ఉంది ఇంకా చికెన్ బాగా మగ్గనిద్దాం అనుకున్నప్పుడు మాత్రం టమాటాలు ఇప్పుడు వేసినా సరే చక్కగా చికెన్లో కలిసిపోయి మగ్గిపోతాయి అన్నమాట.
సో ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మనకి టమాటాలు మగ్గే వరకు ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఉప్పు అయితే చెక్ చేసుకోండి, సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో చికెన్ మసాలాని అయితే యాడ్ చేశాను. మరి ఇంకెటువంటి మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి. ఒక చిన్న స్పూన్తో అది కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మరలా ఉడకనిచ్చాను. సో ఇలా వాటర్ వేయకుండానే టమాటా నుంచి వచ్చిన వాటర్, చికెన్ నుంచి వచ్చిన వాటర్తో చక్కగా ఇలాగా ఉడికిపోయిందనమాట. ఇంకా మిగిలినది ఉడకటానికి ఇంకా గ్రేవీ కోసము ఇప్పుడైతే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంతవరకు కూడా దీన్ని ఉడకనించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి డబల్ వాటర్ వేస్తే కొద్దిగా సగం వరకు ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ గ్రేవీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతే వాటర్ వేస్తే, వాటర్ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్ట్ ఏమి ఉండదు. అందుకు డబల్ వాటర్ యాడ్ చేసి అవి సగం అయ్యే వరకు ఉడకనించి అప్పుడు గ్రేవీ అనేది చూసుకొని ఆపేస్తే సరిపోతుందండి. అంతే అండి, టేస్టీ అయిన శ్రీకాకుళం స్టైల్లో చేసుకునే చికెన్ కూర రెడీ అయిపోయింది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీల్లోకైనా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే మరికొంతమందికి షేర్ చేసేసేయండి. వాళ్ళకు కూడా ఈ మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.